అనగనగా ఒక గారడీవాడు ఉండేవాడు. అతని వద్ద 2 ఎలుగుబంట్లు ఉండేవి. గారడీవాడు ఊరూరు తిరిగి వాటిని ఆడించి డబ్బు సంపాదించేవాడు. ఓ రోజు గారడీవాడు ఒక ఊర్లో గారడీ ముగించుకొని అక్కడి నుండి బయలుదేరుతాడు. ఊరి బయటకు వచ్చేసరికి బాగా ఆకలేసిన అతను ఒక చెట్టు కింద కూర్చొని భోంచేస్తాడు. భోజనం ముగించాక కాసేపు విశ్రాంతి తీసుకుందామనుకున్న అతను ఎలుగుబంట్లను ఒక చెట్టుకు కట్టేసి పక్కన చెట్టు కింద పడుకుంటాడు. ఇంతలో అటుగా దొంగలు వస్తారు. గారడీ ముగించుకొని ఊరి బయట పడుకున్న గారడీవాడి వద్ద ఖచ్చితంగా డబ్బు ఉంటుంది, ఆ డబ్బు దొంగతనం చేయాలి అని అనుకుంటారు దొంగలు. దొంగలు గుట్టు చప్పుడు కాకుండా తమ యజమాని వద్దకు రావడాన్ని ఎలుగుబంట్లు గమనిస్తాయి. ఏదో ఒకటి చేసి తమ యజమానిని కాపాడాలని అనుకుంటాయి. ఇంతలో ఒక ఉపాయం తోచిన ఎలుగుబంటి, "నువ్వు ఎప్పటి నుండో మనిషి మాంసం రుచి చూడాలని అంటున్నావు కదా, అదిగో ఇటువైపే కొందరు వస్తున్నారు. చూడడానికి ఆరోగ్యంగా రుచికరంగా కనిపిస్తున్నారు. వీరిని చంపితే ఎప్పటి నుండో తీరని మన కోరిక తీరిపోతుంది. మళ్ళీ మన యజమాని లేచాడంటే మన కోరిక తీరకుండానే మిగిలిపోతుంది. నువ్వు తొందరగా లేచావంటే మన యజమాని లేవకముందే మనం పని ముగించొచ్చు" అని పక్క ఎలుగుబంటితో అంటుంది. ఇది విన్న దొంగలు, "అయ్యో బాబోయ్, ఈ ఎలుగుబంట్లు మనిషి మాంసం కోసం కాచుకొని కూర్చున్నాయి. ఇంకా నయం, మేము దగ్గరికి వెళ్ళుంటే ఈ పాటికి వాటికి ఆహారం అయ్యి ఉండేవాళ్ళం. ఇతడి డబ్బు వద్దు, ఏమీ వద్దు, బతికుంటే బలుసాకు తినొచ్చు" అని అనుకున్న దొంగలు అక్కడి నుండి పారిపోతారు. దోపిడీ దొంగల బారి నుండి తమ యజమానిని కాపాడినందుకు ఎలుగుబంట్లు చాలా సంతోషపడతాయి. సమయస్ఫూర్తితో ఆలోచించిన ఎలుగుబంటి దొంగల బారి నుండి తమ యజమానిని కాపాడుతుంది.